నేటి నుంచి 28 జిల్లాలోని 28 మండలాల్లో భూభారతిని అమలు చేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. దీన్ని దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామన్నారు. రెవెన్యూ సదస్సులో భాగంగా భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరించి శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యమని చెప్పారు. హైదరాబాద్లోని తన నివాసంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి సమక్షంలో తన మన్మల్లు రిషిక్ రెడ్డి, రుషాంక్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని గ్రామ దేవతలకు మొటాడి రెడ్డి కాపు సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ తల్లికి రైతులు పూజలు చేశారు. మంగళ ఆరాధనలతో డప్పు సప్పుల మధ్య బోనాలు ఎత్తుకొని పాటలు పాడుతూ ఊరేగింపు నిర్వహించి పోచమ్మ తల్లికి సమర్పించారు. ఇందల్వైట్ గ్రామంలో వరుస దొంగతనాలు జరుగుతున్న దృష్ట్యా సిఐ మల్లేశం ఆధ్వర్యంలో గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఎస్ఐ సందీప్ పాల్గొన్నారు. నేడు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ధర్మారం బృందావన్ గార్డెన్స్ లో జరుగుతుంది. ఈ సమావేశానికి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి హాజరయ్యారు. హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో 3 రోజుల పాటు నిర్వహించిన జిల్లా విద్యాశాఖ అధికారుల సదస్సులో నిజామాబాద్ డిఈఓ అశోక్ 3 ట్రోఫీలు గెలుచుకున్నారు. పోస్ట్ టెస్ట్ విభాగంలో, ఆల్ ఇంటిగ్రేషన్లో, జిల్లా పనితీరు విభాగంలో 3 రోజులు సెషన్స్లో అత్యంత చురుగ్గా పాల్గొనేందుకు ఆయనకు ట్రోఫీలు అందజేశారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇవాళ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఉదయం 10:30 కాగజ్ నగర్లో పలు జాతీయ రహదారులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అనంతరం హైదరాబాద్ శివాలోని కన్వా శాంతి వననాన్ని సందర్శిస్తారు. సాయంత్రం బిహెచ్ఎల్ ఫ్లైఓవర్, అంబర్పేట్ ఫ్లైఓవర్లను ప్రారంభిస్తారు. వర్ణి మండలం అక్బర్ నగర్కు చెందిన ఆటో డ్రైవర్ ఇమ్రాన్ తన 6 సంవత్సరాల కొడుకును ఎత్తుకొని చేతిలో ఫ్లెక్సీతో సీఎం రేవంత్ రెడ్డిని కలవడానికి ఎండలో కాలినడకన బయలుదేరారు. తన ఆర్థిక ఇబ్బందులను సీఎం దృష్టికి తీసుకెళ్లాలనే తపనతో ఇమ్రాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో జీవనోపాధి దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేశారు.